గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మన దేవుడి పూజ ఇదనమాట. సింపుల్గా అంటే మరీ సింపుల్గా. ఈరోజు బయట పూలు ఏవీ లేవు. చక్కగా మన చిన్న తోటలో పువ్వులన్నీ తీసుకొచ్చి ఇదిగో గులాబీలు అన్నీ మన చెట్టువి అనమాట. చక్కగా పూజ అయితే ఇలా అయిపోయింది హ్యాపీగా. ఒక్కసారి దేవుడి దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి దేవుడి దండం పెట్టుకొని మీకు ముందుగా ఒకరోజు ముందుగా అడ్వాన్స్డ్గా హ్యాపీ దసరా, అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఇక్కడి నుంచి వస్తే మా పనులు అవుతున్నాయి, దసరా పనులు అనమాట. చిన్నగా ఇదిగో ఇప్పుడే మా వాచ్మెన్ వాళ్ళు వచ్చి ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపోయారు, కడిగేసి మొత్తం. అది సంగతి. మీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు, దానికోసమే ఈ వీడియో అనమాట. బుట్టలు అయితే తీసుకున్నాము, వైరు బుట్టలు. అవి చూపిస్తాను మీకు. మీకు కాకపోతే ఎవరికి చూస్తా చెప్పండి, చూపిస్తా ఉండండి. ఇప్పుడు నేను మీకు ఇలా ఉంది. ఇప్పుడు ఆరలా, ఇది ఇక్కడికి వస్తే జారి కింద పడతాం. ఇంకా నీళ్ళు అట్లా ఉన్నాయన్నమాట. కడిగి వెళ్ళిపోయారు ఇప్పుడే, జస్ట్ కడిగి వెళ్ళారు. నేనైతే ఇదంతా ఇంటి చుట్టూ తిరుగుతున్నాను రౌండ్ రౌండ్గా. ఎందుకంటే అమ్మో జాగ్రత్తగా తిరగాలి. ఇదిగో ఇవి చూపిద్దామని వచ్చాను. ఇలా వచ్చాయి ఇవి. ఆకు చెట్టు అమ్మమ్మకి అయితే ఇచ్చి పంపిస్తేసాం నిన్న. ఇదిగోండి ఇప్పుడే పార్సల్ వచ్చింది, మీకు చూపిస్తా. ఇప్పుడు మొత్తం చెప్తా దీని గురించి. ఈ బుట్టలు వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళారండి వీడియోలోకి. నేను మీ జయలక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవిగోండి ఈరోజు మన మొక్కలకు వచ్చిన, చిన్న తోటలో మొక్కలకు వచ్చిన పువ్వులన్నీ చక్కగా కోసుకొచ్చాం అనమాట. గులాబీలు, కనకమరాలు, విరజాజులు, హ్యాపీగా. మందారాలు అయితే రాలేదు ఈరోజు మన చిన్న తోటలో. బాగున్నాయి కదా, చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇక్కడికి వస్తే ఆకులు, తమలపాకులు తెంచాము. ఇవి మన వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వటానికి అనమాట. అవి పువ్వులు అయితే మనకి. అది ఈరోజు మన దేవుడి దగ్గర పువ్వులు స్టోరీ. మన బండి క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి మన బండి క్లీన్ చేస్తూ ఉన్నారు పూజ చేయటానికి. బండి పూజ కూడా అయిపోతుంది ఈరోజే, రేపు కదా దసరా, అందుకని. ఇదిగోండి వాచ్మెన్ క్లీన్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా పూజ అయిపోతే బండికి కూడా ఈరోజు చక్కగా అయిపోతుంది. అమ్మయ్య, ఇవి పార్సిల్ ఇప్పుడే వచ్చిందండి. ఇదేంటనుకుంటున్నారు? మనం వైరు బుట్టలు ఉండేవి, గుర్తుందా? మేము చిన్నప్పుడు ఉండేవి అనమాట. నాకు ఇప్పుడు ప్యాకింగ్ తీసి చూద్దాము. బుట్టలు, వైరు బుట్టలు అనమాట. ఈ పూజ అది మన గుడికి వెళ్తాం కదా మనం, అప్పుడు తీసుకెళ్తాను. మేము చిన్నపిల్లలు అప్పుడు ఉండేవి. సరే మీకు కూడా చూపిద్దాం కదా. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇన్స్టాలో కనిపించాయి నాకు. నేను తీసుకున్నాను. మీకు నచ్చితే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాము. అడిగితే మీకు నచ్చి అడిగితే ఇస్తాను. యూజ్ అవుతాయోనని చూపిస్తాను అనమాట. ఇప్పుడు మొత్తం మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత చూద్దాము. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను కాంటాక్ట్ ఇస్తాను. ఇన్స్టాలో వచ్చింది నాకు, ఇది పెట్టుకున్నాను. రేపల్లె అండి వీళ్ళది. రేపల్లె నుంచి ఇప్పుడే పార్సిల్ వచ్చింది మనకి. ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఇదిగోండి తీసేసాను పార్సిల్. అయితే ఇలా వచ్చాయన్నమాట బుట్టలు. చాలా అంటే చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా ఇష్టం. మీకు కావాలంటే కమెంట్ చేయండి, ఇన్స్టా లింక్ ఇస్తాను మీకు వాళ్ళది. రేపల్లెలో రెడీ చేస్తున్నారు అనమాట. రేపల్లె నుంచి వచ్చాయి మనకి. ఇప్పుడే వచ్చింది పార్సిల్. నిన్నే చెప్పాను, బస్కి వేసేసారు రాత్రి. తెల్లవారేటప్పటికి హైదరాబాద్లో దిగినాయి అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ మార్నింగ్ స్టార్కి వేశారు. చక్కగా అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాము హ్యాపీగా. ఇదిగో కింద బాగుంది కదా స్టాండ్ కూడా. ఇలా అయితే ఉందన్నమాట. నాకోటి మా పాపకోటి అని రెండైతే తెప్పించాను బుట్టలు. గుడికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయండి. దీంట్లో కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ వేసుకొని పెట్టుకున్న, కింద అయితే పడవు, చక్కగా ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. భలే స్ట్రాంగ్గా అయితే ఉన్నాయండి, నాకు చాలా నచ్చాయి. మీకు కావాలంటే చెప్పండి, తప్పకుండా నేను నెంబర్ ఇస్తాను వాళ్ళది, కాంటాక్ట్ నెంబర్. తెప్పించుకోండి మీరు కూడా. రేపల్లెలో రెడీ అయ్యాయి, చక్కగా రెడీ చేసి బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నీట్గా అంటే మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు అనమాట. తెప్పించుకోండి. అల్లి మీరు ఆర్డర్ ఇస్తే చాలు, బస్కి వేసేస్తారు వాళ్ళు. ఇలా అల్లి చక్కగా మీకు ఏ మోడల్ కావాలి ఏంటి. మామూలుగా కూరగాయ బుట్టలు ఉంటాయి కదా, అవి కూడా అల్లుతున్నారు అనమాట. ఇవి ఇంకా పువ్వులు, ఇదిగో మర్చిపోయా చెప్పండి. ఇదిగో ఈ పువ్వులు, ఇదిగోండి ఈ పువ్వులు చక్కగా నిజమైన పువ్వుల్లా ఉన్నాయి కదా. ఇది పేపర్ పువ్వులు అండి. చక్కగా అల్లుతుంది ఆ అమ్మాయి పాపం. చక్కగా ఇప్పుడు భవానీ మాల వేసుకొని ఉన్నారు ప్రస్తుతానికి. దసరా వెళ్ళిన తర్వాత అల్లుతారట మళ్ళీ. ఇవన్నీ పువ్వులు కానీ, ఇవి బుట్టలు కానీ అట్లాంటివన్నీ. ఇవైతే అచ్చమైన పువ్వుల్లా ఉన్నాయి. కాగితం పువ్వులు ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత ఓపికగా చేస్తుందంటే అమ్మాయి పాప. నిజంగా చాలా బాగా చేస్తుందండి.
ఇప్పుడు భవానీ మాలలో ఉంది కాబట్టి అమ్మ నాలుగు భవానీ అనాల్సి వస్తుంది. తప్పకుండా అమ్మవారి మాల వేసుకొని చక్కగా అదే చెప్తుంది భవానీ తల్లి. నేను అట్లా చెప్పను, రేట్లు అవి కూడా మంచిగా చెప్తాను. మాల వేసుకొని ఉన్నాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా. నేనైతే బాగా పాపం అల్లేది కూడా చూపిస్తుందండి. తనకి ఇన్స్టా ఉంది, తనకి కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నేనైతే ఇన్స్టాలో చూసాను తను ఇన్స్టా వచ్చినప్పుడు. ఇదనమాట సంగతి. పువ్వులు కానీ బుట్టలు కానీ భలే ఉన్నాయి. నాకైతే చాలా 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 నచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఈ వైరే కనిపించట్లే ఈ మధ్య. హైదరాబాద్లో అయితే ఎక్కడా లేదండి, మరి అమ్మాయికి ఎక్కడ దొరికిందో తెలియదు. చక్కగా తెచ్చి అల్లుకుంటుంది ఇట్లా. నాకైతే భలే నచ్చి వెంటనే ఆర్డర్ పెట్టేశాను. 2 అయితే నాకు ఇవ్వమ్మా అని చెప్పాను. తన దగ్గర అల్లి రెడీగా 4-5 ఉన్నాయి. ఈ 2 కలర్లు అయితే సెలెక్ట్ చేసుకొని పెడితే నేను పాపం తెల్లవారేటప్పటికి ఇదిగో పార్సిల్ అయితే వచ్చేసిందండి మనకి. చక్క బస్కి అయితే వేసేసారు వాళ్ళు. పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా వేస్తారట, వీళ్ళని బట్టి వేస్తారు. ఇది ఇన్స్టా నెంబర్ కావాలంటే, ఇన్స్టాగ్రామ్ది అడ్రస్ కావాలంటే, ఇన్స్టాది కావాలంటే, ఐడి లింక్ కావాలంటే నేను ఇస్తాను తప్పకుండా. మీకు కావాలి అనుకుంటేనే నాకు కమెంట్ చేయండి. బుట్టలు మీకు నచ్చి కావాలి, మాకు కూడా కావాలి, భలే ఉన్నాయి, చాలా రోజులు చూసి అని. అబ్బా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎంత మంచిగా ఉంది. మా పాప 2 సెలెక్ట్ చేసింది. ఇంకా వేరే కలర్ గ్రీను, రెడ్, గ్రీన్ అలా కూడా ఉన్నాయి. మా పాప సెలెక్ట్ చేయమంటే 2 చేసింది అనమాట తను. సరే మా అమ్మాయికి ఒకటి, నాకు ఒకటి. బుట్టలు నాకు ఎంత ఇష్టమో బాబోయ్. అసలు ఈ బుట్ట తీసుకొని చక్కగా గుడికి వెళ్ళొచ్చు, ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా. కొంచెం సరిపేసి నీళ్ళల్లో ఉత్తుకున్నా ఇట్లా జాడిచ్చినా చక్కగా మురిగిపోతుంది, అంత బాగుంటుంది. వైరు బుట్టలు ఎన్ని సంవత్సరాలు వాడినా పోవండి. నాకు తెలిసి ఎప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం అట్లా ఈ గుర్తులన్నీ చాలా మందికి గుర్తు ఉండే ఉంటాయి. చూడండి ఒకసారి చూసి చక్కగా మీకు కావాలనుకుంటే మాత్రం చెప్పండి. చాలా రకాల బుట్టలు అయితే తను అల్లుతుంది. నాకైతే ఈ బుట్టలు నచ్చి తెచ్చుకున్నాను. పాపం ఈ పేపర్ పూలు కూడా మంచిగా అల్లుతుంది తను, బాగున్నాయి. హ్యాపీగా మంచిగా పటాలకైనా వాడిపోకుండా, అంటే ఒరిజినల్ వేయాలి కానీ మనం ఇలా మామూలుగా ఉంటాయి కదా అలా డెకరేషన్కి కానీ అలాంటి వాటికైతే కంపల్సరీ మనం ఉపయోగించుకోవచ్చు, బాగుంటుంది. అదనమాట సంగతి. మీకు నచ్చితే జయలక్ష్మికి చక్కగా కామెంట్ చేయండి. చక్కగా ఇన్స్టా ఐడి కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ లింకులు ఇస్తాను నేను. తప్పకుండా వెళ్ళి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి హ్యాపీగా. నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదండి, నేను ఇది ప్రమోషన్ అయితే ఏం కాదు, నాకు అసలు ఎవరో తెలియదు. కాకపోతే మంచిగా అల్లుతుంది పాపం, చక్కగా మందంగా నీట్గా బాగుంది. అల్లకం కూడా గట్టిగా చాలా బాగా అల్లుతుంది. ఏదో అమ్ముతున్నాం కదా పిచ్చి పిచ్చిగా అల్లిచ్చేద్దాం అన్నట్లయితే లేదు, క్వాలిటీ బాగుంది. నేను చూసి మా ఇంటికి వచ్చినాక కదా చూసి చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు చక్కగా తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. అదనమాట సంగతి. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంది. తప్పకుండా మీరు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి, తీసుకోండి. అది సంగతి. ఇంకంతకన్నా ఏం కావాలి కదా నేను చెప్పాలనుకున్నాను. దీంట్లో బాగానే పడతాయండి చక్కగా. నూనె కానీ, మళ్ళీ కొబ్బరికాయలు, పువ్వులు. పండకే గుడికి వెళ్ళేటప్పుడు అన్ని సామాను పట్టుకొని కింద కూడా పడవు, చక్కగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఇవ్వచ్చు. అవును బాగుంది చక్కగా. భలే హ్యాపీగా ఆనందంగా ఉంది నాకు. చిన్ననాటి జ్ఞాపకాలు మనం పిల్లలతో చెప్పాలి, మనకు దొరికితే ఇలా తీసుకోవాలి. మా అమ్మాయి కూడా చెప్తే చాలా ఆనందపడ్డది. అవునా అమ్మ మీరు చిన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి అంటే, అవునానా నీకు తెలియదు కదా. నేను చిన్ననాటివి ఏవి కనిపించినా మా పాపకి కూర్చోబెట్టి చెప్తానండి. ప్రతిదీ మనం నేర్పించాలి, పిల్లలకి తెలియజేయాలి. కొనేస్తాను కూడా నేను, వాళ్ళకు కూడా అలవాటు చేయాలి, నేర్పించాలి. అలాగే బుట్టలు కానీ ప్రతి అంటే ఈ మనం పూలు కోస్తాం కదా ఇవి, ఇదిగోండి ఇలాంటి బుట్టలు మనకి పొల్యూషన్ లేకుండా చక్కగా మనకి ఇలాంటివి కూడా వాడుకుంటే మంచిదని చెప్పి ఇలాంటివి కొన్నాను. నాకు ఇష్టమండి ఇవన్నీ, మన పిల్లలకు కూడా చూపించాలి, నేర్పించాలి కూడా. అలాగే ఇవి కూడా అనమాట తెప్పించాను. నాకు ఎంత ఇష్టం, నన్ను భలే ఉన్నాయి కదా, హ్యాపీ. నీకు నచ్చినాయి నానా? చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ చెప్తుంటే నువ్వేమనుకున్నావు కదా, ఇప్పుడు చూసావుగా. మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ మా మమ్మీ చిన్ననాటి జ్ఞాపకాలు కదా, మా మమ్మీకి ఎక్కడ కనిపించినా సరే ఇవన్నీ కొనేస్తుంది అనమాట. 1-2 కొని ఇట్లా దాచుకుంటూ ఉంటారు మెమరీస్ కోసం అని అంటుంది. చెప్తారు ఇవి మా కాలంలో ఇలా, ఇప్పుడు అంటే ప్లాస్టిక్ ఎక్కువైపోయింది కాబట్టి ఆ కాలంలో ఇలాంటివి ఉండేవి కాదు కదా, సో ఇలాంటివి బాగా వాడేవాళ్ళని చెప్పేవాళ్ళు అనమాట. అది సంగతి. మా అమ్మాయి అంటుంది, ఎందుకమ్మా ఇవి 2 బుట్టలంటే నీకోటి నాకోటి ఉండాలి. ఇవి కూడా 2 తీసుకున్నా, మా పాపకోటి నాకోటి అని. ఇవి కూడా 2 అనమాట. మనం ఇవి తోటలో పువ్వులు కోసుకోవడానికి, ఇదేమో గుడికి వెళ్ళటానికి హ్యాపీగా ఉంటుంది. పువ్వులకు బాగున్నాయా, నీకు నచ్చాయా? పాపం అమ్మాయి పువ్వులు కూడా వేసి పంపించింది. థ్యాంక్ యూ అమ్మ భవానీ నీకు. ఇదనమాట ఈరోజు మన వీడియో. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం
తప్పకుండా నన్ను కమెంట్ చేయండి. నేను అడ్రస్ దొరకటం కష్టం కదా, వైర్లు చాలా బుట్టలు చాలా రకాలు అల్లుతుంది అనమాట తను. ఇది ఒకటే కాదు, నేను తెప్పించుకున్నా కాబట్టి తెప్పించుకున్నాము. టెంపుల్కి పనికి వస్తుందని. చాలా బాగుంది, హ్యాపీగా మనం బండి మీద వెళ్ళేటప్పుడు కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. కింద అయితే పడవు, నీట్గా స్టాండ్ కూడా బాగుంది కింద పెట్టుకోవడానికి. ఇట్లా అసలు ఏమి తొనకకుండా బండి మీద వెళ్ళేటప్పుడు కూడా హాయిగా మనం పట్టుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అదనమాట సంగతి. నేను మీ జయలక్ష్మి. చూస్తున్నారు కదా ఈ వీడియో. మీకు నచ్చితే మాత్రం కమెంట్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళది అది కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇస్తాను. మీరు మాట్లాడుకోండి, తెప్పించుకోండి. చక్కగా మోడల్ చెప్పండి, చేస్తారు. మీకు ఏమేం కావాలో కలర్స్ చెప్పండి, చేస్తారు. ఇలా మీకు అవసరమైతే మీకు ఇష్టమైతే చెప్పండి, నాతో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. ఓకేనా? అది సంగతి. బాగుంది కదా? థ్యాంక్ యూ అందరికీ. ఉంటానండి. నేను మీ జయలక్ష్మి. నచ్చితే కమెంట్ చేయండి అబ్బా. మీకు ఎంతమంది చూస్తారు ఈ బుట్టలు మీరు చిన్నప్పటి నుంచి? నేనైతే నాకు చాలా జ్ఞాపకం. మీకు జ్ఞాపకాలు వచ్చినా పర్లేదు, నాకు కమెంట్ చేయండి. నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.